Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. హైదరాబాద్ లో రివెంజ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఆర్ నగర్ లో తరుణ్ రాయ్ అనే యువకుడిని గ్యాంగ్స్టర్ షరీఫ్ అండ్ గ్యాంగ్ రౌండ్ అప్ చేసి హత్య చేశారు. ఆ కేసులో A3గా ఉన్న తేజస్ ఇప్పుడు తరుణ్ రాయ్ గ్యాంగ్ కు చిక్కి అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. అతని ఒంటిపై పదుల సంఖ్యలో కత్తిపోట్లున్నాయి. 20 మంది ఒక్కసారిగా ఒంటరిగా ఉన్న తేజస్ పై అటాక్ చేసి కత్తులతో పొడిచారు. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఎస్ఆర్ నగర్ కు చెందిన తరుణ్ రాయ్ కి పేరుగాంచిన గ్యాంగ్స్టర్ షరీఫ్ కు మధ్య పాత గొడవలున్నాయి. ఇద్దరు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది దసరా రోజున తరుణ్ ను రౌండప్ చేసి హత్య చేశాడు షరీఫ్. ఈ కేసులో షరీఫ్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా తేజస్ ను A3గా చేర్చారు. 2 నెలల క్రితమే తేజస్ బెయిల్పై బయటకొచ్చాడు. శత్రు భయంతో తేజస్ తల్లి ఎస్ఆర్ నగర్ నుంచి నిజాంపేట ప్రగతి నగర్ కు మకా మార్చింది. అయితే తరుణ్ హత్యకు ప్లాన్ చేసింది మాత్రం తేజస్ అనేది తరుణ్ రాయ్ గ్యాంగ్ కు తెలిసిందే. తరుణ్ ను చంపిన వారిలో ఒక్కొక్కరిని అంతం చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తేజస్ జైలు నుంచి బయటకు రాగా తరుణ్ హత్యకు అతనే మూల కారణం అనుకున్నారు. గత వారం రోజులుగా అతన్ని చంపుతామంటూ తరుణ్ గ్యాంగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా హెచ్చరిస్తూనే ఉంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నీ మరణం మా చేతుల్లోనే అని చెబుతూ పోస్టులు పెట్టారు. అలా తేజస్ హత్యకు వారం రోజులుగా ప్లాన్ చేశారు. గత వారం హత్య చేసేందుకు ఇంటికి రాగా ఆ రోజు తేజస్ ఇంట్లో లేడు. దీంతో అప్పటి నుంచి అతనితో మంచిగా మాట్లాడుతూనే ఆదివారం మద్యం తాగేందుకు అతని ఇంటికి వెళ్లి ఫుల్గా తాగించి బయటకు తీసుకుని వచ్చారు. బతుకమ్మ కట్ట వరకు రాగానే 20 మంది యువకులు తేజస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సడన్ గా వచ్చి అందరూ కలిసి అటాక్ చేశారు. కత్తులతో ఒళ్లంతా పొడిచారు. పదుల సంఖ్యలో అతని ఒంటిపై పోట్లున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా చంపేవాళ్ళమని అన్నారు. ఒకసారి మిస్ అయ్యాడు, రెండోసారి దొరికిపోయాడు అని అంటున్నారు. కాగా ఈ కేసులో మరికొంతమంది నిందితుల గురించి 5 బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు పోలీసులు. చనిపోయిన వారు, చంపిన వాళ్ళు కూడా 25 ఏళ్ల లోపు వారే అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ మైండ్ సెట్తో ఉన్నారు. ఒకరిని చంపితే ఇంత ఆనందపడతారా? రివెంజ్ తీసుకుంటే ఇంత సంతోషిస్తారా? కోర్టులు, చట్టాలు ఉన్నవెందుకు? ఏళ్ల తర్వాత ఇలాంటి ప్రతీకార హత్య జరిగింది. ఇది ఇంకెంతవరకు దారితీస్తుంది? తరుణ్ను చంపిన ప్రతి ఒక్కరిని చంపేస్తారా? లేదా షరీఫ్ గ్యాంగ్ తరుణ్ గ్యాంగ్ను అటాక్ చేస్తుందా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.